ఈరోజు కల్వరి కిరణాల గ్రూప్ సభ్యులకు దేవుడిచ్చిన వాగ్దానం, మీరు అడుగుపెట్టే స్థలము మీదగును అని దేవుడు వాగ్దానం చేసి ఉన్నాడు. ఆనాడు అబ్రహాముకి దేవుడు వాగ్దానం చేశాడు, అబ్రహాము అడుగుపెట్టే స్థలము నీదగును అని. అవును, ఈరోజు మీకు కూడా దేవుడు వాగ్దానం చేశాడు. అబ్రహాముకు దేవుడు వాగ్దానం చేశాడంటే దానికి ఒక లెక్క ఉంది. అబ్రహాము దేవుని భయభక్తులు కలిగి జీవించాడు కాబట్టి, దేవునికి ఇష్టగా జీవించాడు కాబట్టి, ఎటువంటి పాపం చేయకుండా పరిశుద్ధంగా జీవించాడు కాబట్టి అబ్రహాముకి దేవుడు వాగ్దానం చేశాడు, నువ్వు అడుగుపెట్టే స్థలము నీది అవుతుందని. ఈరోజు నువ్వు అడుగుపెట్టే స్థలము నీది కావాలి అంటే, నీవు వెళ్ళే స్థలము పరిశుద్ధంగా ఉండాలి. నీవు వెళ్ళే స్థలము అది దేవునికి మహిమకరంగా ఉండాలి. పాపిష్టి స్థలాలకు వెళ్తున్నావా అయితే మానుకో. పాపిష్టి స్థలాలకు వెళ్ళి చేయకూడని పనులు చేస్తున్నావా అయితే మానుకో. ఆ స్థలాలను ఈరోజు విడిచిపెట్టు. ఆ స్థలాలను ఈరోజే నువ్వు సమాధి చేసి పడేసి. దేవుడు చెప్తున్నాడు, నీకే చెప్తున్నాడు, నువ్వు అలా వెళ్తున్నావు కాబట్టి చెప్తున్నాడు. ఆ స్థలాలకు నువ్వు వెళ్తున్నావు కాబట్టి చెప్తున్నాడు. రాత్రి అయితే చాలు, ఎక్కడుంది ఆ పాపిష్టి స్థలాలు వెతుకులాడుకుంటున్నావు. పగులు ఎక్కడ స్థలాలని బండి వేసుకొని తిరుగుతున్నావు, ఆటోల మీద తిరుగుతున్నావు, పాపిష్టి ప్లేసులు వెతుకులాడుతున్నావు, పాపిష్టి స్థలాల కోసం నువ్వు ప్రాకులాడుతున్నావు. జాగ్రత్త. ఈరోజు వాటిని నువ్వు ఆ పాపిష్టి స్థలాలు ఈరోజు నీలో నుంచి తీసేసుకునేది నువ్వు దేవుని దృష్టిలో గొప్పగా జీవిస్తావు, లేకుంటే దేవుడు తుక్కుపడేస్తాడు. జాగ్రత్త. దేవుడు నువ్వు అడుగు నీ యొక్క సమస్యను, ప్రతి ఒక్క సమస్య దేవుడు నీ నుంచి దూరం చేయాలంటే, నీ యొక్క కష్టాలను నీ కన్నిటిని కొట్టివేయాలంటే, నీ పెళ్లి స్థలాలు నువ్వు పాపిష్టి స్థలాల కోసం ఎంపర్లాడకూడదు. పాపిష్టి పనులు చేయడానికి ఎంపర్లాడకూడదు. పాపిష్టి పనుల కోసం నువ్వు పడుతున్నావు. వాటిని ఈరోజు నువ్వు వాటిని నుంచి, నీ దేహంలో నుంచి నువ్వు వాటిని దూరం చేసుకుని నీ దేహము దేవునికి మహిమకరంగా ఉంచుకోవాలి. నీ దేహానికి ఈరోజు క్లీన్ చేసుకో. పరిశుద్ధంగా నీ దేహంలోకి ఓన్లీ దేవుని వాక్యమే పోవాలి. దేవుడిచ్చిన పదార్థాలు నీ దేహంలోకి వెళ్ళాలి తప్ప దేవుని